విజయానికి దారిది 6th week. I am very happy to invite for this episode because this episode has a prominent importance. మనం గత 6 వారాలుగా మనం చేస్తున్న ఈ ప్రయత్నానికి ఒక గొప్ప రికగ్నిషన్ లాగా మనం ఫీల్ కావచ్చు. ఎందుకంటే ఈరోజు మనం స్మరణ్ IAS 2021లో రాసి 2022లో వచ్చిన రిజల్ట్స్ లోపల 626 ఐ బిలీవ్ ర్యాంక్ సాధించిన స్మరణ్ IAS. సో బిఫోర్ మనం వెళ్ళే డీటెయిల్స్కి వెళ్ళే కంటే ముందు మనం మంచి మాటతో మొదలు పెడతాం కదా ఎప్పుడైనా కానీ. సో టుడే లాస్ట్ వీక్ మనం బిలీఫ్ గురించి మాట్లాడాం. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, టేక్ ఆన్ యువర్ ఛాలెంజెస్, dig deep within yourself to conquer fears. Never let anyone bring you down. You got to keep going. అంటే ఏంటి? నీ మీద పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంచండి. మీ నడుస్తున్న దారిలో ఛాలెంజెస్ వస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి మీ లోపల చాలా అంతరాలలో దాగి ఉన్న భయాలన్నిటిని మీరు కాంకర్ చేయండి. ఎవరు కూడా మిమ్మల్ని హిందీ చేసేట్టు లేదు, మిమ్మల్ని తోసేటట్టు, మిమ్మల్ని బీలిటిల్ చేసేటట్టు అవకాశం ఇవ్వకండి. సో యూ హ్యావ్ టు కీప్ ప్రోగ్రెసింగ్. లిబరేట్ ఫ్రమ్ ఓల్డ్ బిలీఫ్స్, సెలబ్రేట్ విత్ ద న్యూ బిలీఫ్స్ విత్ సెల్ఫ్ ఇమేజ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్ ఛానల్. డోంట్ ఫర్గెట్, బికాస్ ఇది మీ విజయంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీతో పాటు నడుస్తూ మీ విజయ తీరడానికి మీకు ఒక చేయూతనిస్తుంది. వెల్కమ్ టు దిస్ విజయానికి దారిది ఎవ్రీ సాటర్డే 7 to 7:30 మార్నింగ్ టైం. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ అప్రిషియేట్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. మనం ప్రతి సెషన్లో మాట్లాడుకునే అంశం ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎ పీస్ అగ్రిమెంట్. అంటే మనతో మనం ఒక పీస్గా ఉండడానికి కావాల్సిన చిన్న అగ్రిమెంట్ చేసుకోండి. ఏంటది? యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ లవ్. మీ మీద మీకు కనీసమైన ప్రేమను పెంచుకోండి. ఐ డోంట్ డిసీవ్ మై సెల్ఫ్. ఇది మీతో మీరు మాట్లాడుకొని సంకల్పించుకోవాలి. ఐఎమ్ బోర్న్ విత్ ఇన్ఫైనైట్ మెమరీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ విత్ అదర్స్ యాక్షన్స్ అండ్ కామెంట్స్. ఐఎమ్ వర్కింగ్ అబ్సల్యూట్లీ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఫర్ మై ఫ్యామిలీ ప్రోగ్రెస్. If someone works hard, it is their issue. It doesn't disturb me. I have decided to put efforts, so I will achieve my goal. Past things don't have any importance now. ఇది మన గతానికి సంబంధించి. ఎందుకు ఇవి మాట్లాడాలంటే మనకు తెలియకుండానే మనం నిరంతరం చదువు మొదలు పెట్టేసరికి గతానికి సంబంధించిన విషయాలు, లేదు ఫ్యూచర్ సంబంధించిన విషయాలు, పక్క వాళ్ళు చేసే పనులు, పక్క వాళ్ళు మన తోటి కాంపిటీటర్స్ చదివే పద్ధతులు, ఇవన్నీ కూడా మనం ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాంటి ప్రభావంలోంచి బయటకు వచ్చి ఈ పని కేవలం మన కోసం చేస్తున్న పనిగా, మన అభివృద్ధి కోసం, మన కుటుంబం యొక్క ప్రోగ్రెస్ కోసం చేస్తున్నామనే భావనను మీరు ఎప్పుడైతే ఇంకల్కేట్ చేసుకుంటారో, భావనను ఎప్పుడైతే మీరు అభివృద్ధి చేసుకుంటారో, ఆటోమేటిక్గా మీరు చేసే పని పట్ల పూర్తి స్థాయి ఏకాగ్రత రావడానికి 100% ఛాన్స్. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీరు అలాంటి పని కోసం మీరు చేస్తూ ఉంటే అది మీకు ఒక స్థిరత్వాన్ని, చదువు పైన పూర్తి స్థాయి ఏకాగ్రతను తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈరోజు మనము చేస్తున్న ఒక ఇంపార్టెంట్ పని ఏంటి అంటే, కొన్ని వందల రోజుల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనే ఆలోచనతో ఉన్న ఎంతో మంది తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు అందరికి కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ జనరేట్ చేసాం. ఎందుకు చేయాలి అంటే, మనం సమాజంలో భాగస్వామ్యంతో ఉన్నాం. మనం మానవ జాతి మొత్తం ఎమర్జ్ కావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే కలెక్టివ్లీ వర్కింగ్ టుగెదర్ టు ప్రోగ్రెస్ టుగెదర్. దిస్ ఇస్ వేర్ ద బ్యూటీ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్ సొసైటీ ఎగ్జిస్ట్. సో మీరు ప్రయాణం చేసే దారిలో మీకు కొన్ని అవరోధాలు వచ్చే అవకాశం, అది మానసికంగా కావచ్చు, లేదు ఇంటెలెక్చువల్ కావచ్చు, లేదు కొన్ని
విషయాలు ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియలేనంత ఒత్తిడితో మీరు ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో యుఎన్మి ఎప్పుడు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని మీకు సానుకూలంగా మార్చుకొని మిమ్మల్ని మీరు అభివృద్ధి పరచుకోవడానికి నేను సాయం తీసుకోండి. సో గతంలో చెప్పినట్టే యు ఆర్ ద ఆథర్ ఆఫ్ యువర్ డెస్టినీ, యు ఆర్ ద క్యాప్టెన్ ఆఫ్ యువర్ జర్నీ, యు ఆర్ ద స్కల్ప్చర్ టు షేప్ యువర్ లైఫ్. సో ఇట్ ఈస్ నాట్ లేట్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్, జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, because you're born with 10 multiple intelligences and infinite memory. ఇది మీరు జాగ్రత్తగా ఇంటర్నలైజ్ చేసుకొని విశ్వసించి మీరు ముందుకడి. మనం ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నాడు. మొదట్లో చెప్పినట్టు స్మరణ్ రాజ్ ఐఏఎస్ స్టిల్ ఈజ్ ఇన్ ట్రైనింగ్. జస్ట్ లాస్ట్ 2 years సెలెక్షన్ వచ్చింది. ఢిల్లీలో ట్రైనింగ్ చేస్తున్నాడు. మీ అందరి కోసం ఆయన అడగగానే ఆ ట్రైనింగ్ లో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తను సమయం వెచ్చించి మీకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. దయచేసి ఆ సజెషన్స్ ని తూచా తప్పకుండా విని పాటించండి. స్మరణ్ రాజు ఎందుకు స్టార్ట్ చేశాము? చాలా మంది ఐఏఎస్లు ఉన్నారు, ఈయన కంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు నిజమే. కానీ స్మరణ్ రాజు ఐఐటిలో బీటెక్ చేసిన తర్వాత సడన్ గా బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది. హి వాజ్ టోటలీ ఆన్ ద బెడ్ ఫర్ 3 years. ప్రపంచం అంతా తలకిందులైపోయింది. ఎన్నో ఆశలతోటి ప్రపంచంలోకి అడుగెడుతూ మంచి ఉద్యోగంతో జీవితాన్ని నడిపిస్తున్న ఆయనే సడన్ గా బెడ్ రిడన్ అయ్యాడు. 3 సంవత్సరాల పాటు కాలు చెయ్యి కూడా కదపలేని స్థితిలో ఉన్న స్మరణ్ రాజు పేరెంట్స్ సపోర్ట్ తోటి, డాక్టర్స్ సహకారంతో తనను తాను మళ్ళీ కూడా తీసుకొని మెల్లిమెల్లిగా నడుస్తూ మళ్ళీ ఒక జీవితానికి ఒక పరమార్థం ఉండాలి. జీవితానికి మనం ఒక మామూలు సిటిజన్ గా కాదు, ఒక దారి చూపే వ్యక్తిగా, సమాజాన్ని మంచి కాంక్షించే వ్యక్తిగా, మనం సమాజానికి డౌన్ ట్రాడన్ ఉన్న వాళ్ళకి మనం ఒక గొప్ప సహాయాన్ని అందించవచ్చు అనే ఒకే ఒక తల్లిదండ్రులు ఇచ్చిన ఆలోచనతోటి తిరిగి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యి ఒకే అటెంప్ట్ లో 600 ర్యాంకును సాధించాడు. మనిషి యొక్క ప్రయాణం ఎంత స్ఫూర్తిదాయకం! ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. శరీరం సహకరించిన పరిస్థితి లోపల శరీరాన్ని కూడా తీసుకొని చదివి ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని సాధన ద్వారా సాధించి ఐఏఎస్ ని సాధించడం నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. అలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తితోటి మీతో ఇంటరాక్షన్ చేయించడం, మీకు ఉన్న సందేహాలన్నింటినీ నేను కొన్ని కలెక్ట్ చేసి వారికి చెప్పాను. వారికి తన అర్థమైన భాషలో తను పాటించిన పద్ధతులన్నీ మీకోసం ఇచ్చాడు. కాబట్టి ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ వీడియోను పూర్తి దాకా చూడండి. ఈ వారం నుంచి ప్రతి వారం ఒక ఐఏఆర్ఎస్ ఐపీఎస్ గ్రూప్ అండ్ ఆఫీసర్స్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది. మీరందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీ స్నేహితులు కూడా ఈ యుఎన్మి కౌన్సిలింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు వారం వారం నోటిఫికేషన్స్ వచ్చి జరుగుతున్న ప్రతి డెవలప్మెంట్ మీకు వచ్చి మీ దగ్గరకు వస్తుంది. అది మీ అభ్యున్నతికి, మీ ప్రోగ్రెస్ కి తప్పకుండా ఉపయోగపడుతుంది. సో నౌ లెట్ us entering into the interaction. Stay tuned for this. సో థ్యాంక్ యూ స్మరణ్ ఫర్ మేకింగ్ టైం. చాలా మంది కొన్ని క్వశ్చన్స్ పంపించారు. ఇవాళ కూడా సాయంత్రం వరకు కూడా కొన్ని క్వశ్చన్లు వచ్చాయి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ అచీవింగ్ దిస్ ర్యాంక్ ఫ్రమ్ హైదరాబాద్. We are all very happy to be here and appreciate your interest and concern towards the students who are really preparing for the competitive exams. So సక్సెస్ఫుల్ పర్సన్ అంటే బేసిక్ గా ఒక 4 కోఆర్డినేట్స్ చెప్తాము. అది హ్యావింగ్ బర్నింగ్ డిజైర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, యూజింగ్ ద రిసోర్సెస్ అండ్ వర్కింగ్ విత్ హైయెస్ట్ ఇంటెన్షన్. ఈ 4 లక్షణాలు మిమ్మల్ని, మీ గురించి తెలుసుకున్న తర్వాత మాకు చాలా స్పష్టంగా మీ దగ్గర నుంచి ఉన్నట్టు నాకు అనిపించింది. మిమ్మల్ని ఎంచుకోవడానికి కూడా అదే కారణం. నేను 2022లో ఒక పుస్తకం రాశాను, విజయానికి దారిదేవి. దీనిలో యాక్చువల్గా మీ గురించి రాశాను నేను. మీ హెడ్డింగ్ ఏం పెట్టాను, అమ్మ చేతి రాతతో మార్చుకున్న తలరాత అని. బచ్చ స్మరణ్ రాజు 676 USC లో వచ్చేది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ టైమ్ స్మరణ్. సో ఈ మధ్య లాస్ట్ ఒక 4-5 years నుంచి ఐఎమ్ రెగ్యులర్లీ గోయింగ్ అరౌండ్ తెలంగాణ, సమ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎక్స్క్లూజివ్లీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసమే
వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి Okay. సంబంధించిన సో తెలంగాణ స్టేట్ లో గత 10 సంవత్సరాలుగా ఒక 2-3 సార్లు పోస్ట్పోన్ అయినాయి, ఒకసారి లీక్ అయింది. దాంతో ఏంటంటే పిల్లలందరూ కూడా చాలా ప్రెషర్ లో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారనమాట. సో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ వాళ్ళకి విపరీతమైన యాంగ్జైటీ జనరేట్. నేను నిజంగానే సాధ్యం, నేను చేసే ఎఫర్ట్, నేను ఎగ్జామ్ లో సక్సెస్ఫుల్ అవుతున్నా లేదా అనేది ఆందోళనతోటి వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలు. రీసెంట్ కూడా నేను సిద్దిపేట డిస్టిక్, ఆదిలాబాద్ డిస్టిక్ వెళ్ళొచ్చాను లాస్ట్ మంత్ లోనే. తర్వాత కొన్ని వేరే జిల్లాలు, Okay. మహబూబ్ నగర్, ఈ జిల్లాలకు వెళ్ళొచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వచ్చాను. రోజుల నుంచి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాను. డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ చాలా యాంగ్జైటీ వస్తుంది. ఈ ఉద్యోగంలో సక్సెస్ఫుల్ అవుతానా లేదా, నేను నిజంగానే సాధించగలుగుతానా లేదా అనేది ప్రశ్న. సో ఇలాంటి సందేహాలున్న విద్యార్థులకి మీ తరఫున మీరు ఏం సజెస్ట్ చేయగలుగుతారు సార్? సో ఫస్ట్ థింగ్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు యాంగ్జైటీని డీల్ చేయడానికి బెస్ట్ పద్ధతి ఏంటంటే యాంగ్జైటీని అవాయిడ్ చేయడం. సో యాంగ్జైటీని అవాయిడ్ చేయడానికి ద బెస్ట్ పాసిబిలిటీ ఈస్ బీయింగ్ వెరీ మచ్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్. మనకి ప్రాపర్ గా ప్రిపరేషన్ ముందు నుంచే ఉండడానికి ఏకైక పాసిబిలిటీ సిలబస్ తో తరోగా ఉండడం అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తో తరోగా ఉండడం. ఈ 2 ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా మనకు ప్రాపర్‌గా అవగాహన ఉండి ఉంటే, మనకి ఖచ్చితంగా ప్రిపరేషన్‌ని స్ట్రాటజైజ్ చేసుకొని మనం ప్రిపరేషన్‌ని చానలైజ్ చేసుకోవడం కుదురుతుంది. సో, దీస్ 2 ఆస్పెక్ట్స్ ఆర్ ది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏ క్షణమైతే ప్రిపరేషన్ చేయాలని డిసైడ్ అయ్యామో, ఇఫ్ వి జస్ట్ స్టార్ట్ రిఫరింగ్ టు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అండ్ సిలబస్. ఇప్పుడు ఏదైనా మనం తీసుకుంటే గ్రూప్ ఎగ్జామ్స్ గాని, యూపీఎస్‌సి గాని వాళ్ళు సిలబస్‌ని దాటి క్వెషన్స్ అడగరు. వాళ్ళు కానీ ప్రిసైజ్‌గా ఎవ్రీ వర్డ్‌ని జాగ్రత్తగా డిజైన్ చేసి వాడతారు. సిలబస్ డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు. సో, మనం ప్రతి వర్డ్‌ని థరోగా ఎగ్జామిన్ చేస్తూ సిలబస్ చదవాలి. సిలబస్ అనేది మనకు బై హార్టెడ్‌గా ఉండిపోవాలి. అండ్ యాస్ వెల్ యాస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చూస్తే ఇప్పుడు మనం అనలైజ్ చేయడం తెలుస్తది. సో, ఈ సిలబస్‌లో వాడు ఏ సిలబస్‌లో ఏ బుల్లెట్ పాయింట్ నుంచి వాడు ఎన్ని క్వెషన్స్ అడిగాడు అలాంటి మనకు అనాలిసిస్ మనకు డెవలప్ అవుతుంది. యాస్ వెల్ యాస్ ఇంకా దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిపరేషన్ కూడా చానలైజ్ చేయడానికి కుదురుతుంది. యాహ్! సో, ఆహ్, సో మన ప్రిపరేషన్ ప్రాపర్‌గా ఫస్ట్ డే నుంచి చానలైజ్డ్ వేలో వెళ్తే ఇంకా మనకి యాంక్సైటీ అనే స్కోప్ ఉండదని నేను అనను. అట్లా యాంగ్జైటీ వస్తుంటే వాళ్ళకేమన్నా సజెషన్ ఇస్తారా సార్? హౌ టు ఓవర్‌కమ్ ఫ్రమ్ థట్ అనేది? వాళ్ళు ఎప్పటినుంచో ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్స్ కూడా రాసున్నారు. అయినా సరే ఎట్లైనా ఈ ఎగ్జామ్‌లో నేను సక్సెస్‌ఫుల్ కావాలనే ఆలోచన వాళ్ళను కొంత ఒత్తిడికి గురి చేసి, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి అనుకుంటాను. సో, మీ తరపు నుంచి ఎనీ టిప్ యూ కెన్ గివ్ సో థట్ ఇమ్మీడియేట్‌లీ దే కెన్ క్యాచ్ ఇట్ అప్ వర్క్ ఆన్ ఇట్? నా ప్రిపరేషన్‌లో హెల్ప్ చేసిన యాస్పెక్ట్ ఏంటంటే, మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిన డే 1 నుంచి వి షుడ్ కన్సిడర్ అవర్‌సెల్వ్స్ యాస్ రెస్పాన్సిబుల్ పర్సన్ టువర్డ్స్ సొసైటీ. మనం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్‌లా మనల్ని మనం బిలీవ్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడే మనకి కొంతవరకు యాంక్సైటీ అనేది తగ్గుతుందని నేను అనుకుంటాను. వెరీ అండ్ సో, ప్రాపర్‌గా అదే విధంగా మన పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది మనకు తెలియకుండానే. యాహ్! సో, అండ్ అట్ ద సేమ్ టైమ్ కంటిన్యూయస్‌గా ప్రిపరేషన్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు స్ట్రెస్‌కి యూజువల్లీ గురవుతుంటాము. అండ్ ఇట్ హాస్ ఆల్రెడీ హ్యాపెండ్ విత్ మీ యాస్ వెల్. సో, ఏదైనా ఒక హాబీ డెవలప్ చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్. సో, గుడ్ హాబీ లైక్ ఏదన్నా సో, మన ఇంటెలెక్ట్‌ని ఇంప్రూవ్ చేసే హాబీ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే సుడోకు పజిల్స్‌ని సాల్వ్ చేసేవాడిని. ఓహ్! యాస్ ఓకే. వెల్ యాస్ కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. సో దట్ మన బ్రీతింగ్ టెక్నిక్స్ సో దట్ మన హెల్త్ కూడా బాగుండాలి కదా! హ్మ్. త్రూఅవుట్ ప్రిపరేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం కూర్చొని ఒకటే ప్లేస్‌లో కూర్చొని చేస్తుంటాం కాబట్టి, ఒక వెయిట్ పుట్ ఆన్ చేసే స్కోప్ కూడా ఎక్కువుంటుంది. సో, మనం హెల్త్ కూడా ప్రాపర్‌గా చూసుకోవాలి. అట్‌లీస్ట్ డేకి ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మన ఫిట్‌నెస్‌కి కూడా కేటాయించుకుంటే మంచిది. యాహ్! సో, యాహ్! అంటే ఆల్ రౌండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రిపరేషన్ అనేది. సో, మాక్సిమం కూర్చొని చదువుతూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజులో 24 గంటల్లో మనం లేచున్న సేపు మాక్సిమం 16 గంటలు లేచుంటే, అందులో 12, 13 గంటలు చదువుతూ ఉండలేము కదా! చదివినా ఉండదు. కూడా వి గెట్ ఓవర్ స్ట్రెస్డ్. సో, కరెక్ట్. మన డేని ప్రాపర్‌గా డివైడ్ చేసుకొని, మనము ఇఫ్ వి స్ట్రాటజైజ్ ప్రాపర్‌గా స్టార్టింగ్ ఫ్యూ డేస్‌లోనే మనం స్ట్రాటజీని డివైడ్ చేసుకొని, దానికి అనుగుణంగా వెళ్లి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఇష్యూ ఏమి ఉండదు మోస్ట్‌లీ. యాహ్! యాహ్! సార్, ఇంకొక క్వెషన్ ఏందంటే సార్, చాలా మంది ఇదైతే కొన్ని వందల మంది అడుగుంటారు ఈ ప్రశ్నను. చదువుతుంటే రకరకాల ఆలోచనలతో
చదువుతున్నట్టు ఉంటుంది గానీ అసలు బుర్రకెక్కదు. చదివింది ఎక్కువ సార్లు చదవాల్సి వస్తుంది. దీన్ని ఎట్లా అధిగమించడం? ఈ ఈ కైండ్ ఆఫ్ లక్షణాన్ని. ఇది చాలా మంది స్టూడెంట్స్ అడుగుతుంటారు. ఎక్కడ పోయినా ఈ ఓకే. ప్రశ్న వేస్తుంటారు. సో, ఐ థాట్ యూ ఆర్ ద రైట్ పర్సన్ టు ఓకే. ఐ థింక్ గివ్ ద సజెషన్. సో, ఇది యాక్చువల్లీ నేను ప్రిపరేషన్ స్టార్టింగ్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను. హ్మ్. సో, లక్కీగా వన్ ఆఫ్ ద సీనియర్స్‌ని నేను అడగడం వల్ల నాకు స్ట్రాటజీ తెలిసిపోయింది కాబట్టి ఇట్ వర్క్‌డ్ ఔట్ ఇన్ మై ఫేవర్. సో, యూజువల్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే నేను ప్రిపరేషన్ చేయాల్సిన టాపిక్స్ బిగ్ 5 టాపిక్స్ అని ఉంటాయి. మేజర్‌గా 5 టాపిక్స్ మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సింది ఉంటది. సిలబస్ పరంగా మనం చూసుకుంటే గనక. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ ఎన్వైర్న్మెంట్. సో, ఈ 5 టాపిక్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే, ఇప్పుడు మన సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉన్న సివిల్ సర్వెంట్‌ని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, ఇవి ఖచ్చితంగా అడుగుతుంటారు వాళ్ళు. సో, ఇవి ఇవి వీటి పట్ల ప్రాపర్‌గా అవేర్‌నెస్ ఉంటేనే గాని మనము మన జాబ్ డెలివర్ చేయగలం. ఈ సో, ఇవి మనము ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి టాపిక్‌కి కొన్ని ఒక ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో, ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల ప్రతి టాపిక్ మీద అవగాహన, కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. కానీ ఈ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల కాన్సెప్చువల్ క్లారిటీ వస్తే మాత్రం సరిపోదు మనకి. ఎందుకంటే ఎగ్జామ్‌లో వాడు కొంచెం డెప్త్‌గా అడుగుతాడు క్వెషన్స్. అంటే కొన్ని బేసిక్ క్వెషన్స్ అడగొచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ డెప్త్‌గా క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంటది. సో, మనకి ఇన్ డెప్త్ ప్రిపరేషన్ అవసరం పడాల్సిన అవసరం ఉంటది. ఆ ఇన్ డెప్త్ ప్రిపరేషన్ కోసము కొన్ని రెఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఆ రెఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ మీ చాయిస్ బేస్ చేసుకొని కొనుక్కొని అవి చదువుతూ ఉంటే ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. కానీ అది మార్కెట్‌లో ప్రతి టాపిక్‌కి 1, 2 రెఫరెన్స్ బుక్స్ కాకుండా దేర్ ఆర్ మల్టిపుల్ రెఫరెన్స్ బుక్స్. సో, అన్ని రెఫరెన్స్ బుక్స్ చదివితే వి విల్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. అండ్ అదే విధంగా దాంతో పాటు మన ప్రిపరేషన్ అనేది కన్‌ఫ్యూజ్డ్ మెస్సీ వే అయిపోతుంది. అండ్ మనకి అంతా చదివినట్టు ఉంటది కానీ ఇంతకుముందు మీరన్నట్టు ఏది గుర్తుండదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను జియోగ్రఫీ సబ్జెక్ట్‌లో ఒక కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ చదవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 20 డేస్ పట్టింది నాకు. అదే టాపిక్‌ని నేను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రివైజ్ చేసినప్పుడు మేబీ ఇట్ టుక్ అరౌండ్ 12 డేస్ హ్మ్. మళ్ళీ రివైజ్ చేసాం. అచ్చా! తర్వాత మళ్ళీ థర్డ్ టైమ్ రివిజన్ చేసినప్పుడు అది 5 డేస్‌లో అయిపోయింది. హ్మ్. నెక్స్ట్ ఫోర్త్ టైమ్ రివిజన్‌కొచ్చేసరికి అది 1 ½ డేనో, 2 డేస్‌లోనే అయిపోతుంది. ఆ! సో, నంబర్ ఆఫ్ రివిజన్స్ పెరిగే కొద్దీ మన డ్యూరేషన్ ఆఫ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ దట్ పర్టిక్యులర్ టాపిక్ రెడ్యూసెస్ ఆటోమేటికల్లీ. సో, ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ టైమ్ ఫ్రెష్‌గా చదివేటప్పుడు టాపిక్‌కి 20 డేస్ పట్టిద్దనుకోండి. సో, మేబీ అరౌండ్ 10థ్ టైమ్ మీరు ఆ టాపిక్ చదివేటప్పటికి ఆ టాపిక్ మీరు ఆ బుక్ గాని, ఆ టాపిక్ గాని కంప్లీట్ చేయడానికి మేబీ మాక్సిమం హాఫ్ డేలో మీరు చేసేయగలుగుతారు. హాఫ్ డే ఇన్ ద సెన్స్ మీరు 5-6 అవర్స్‌లో కంప్లీట్ చేసేయగలుగుతారు. ఎందుకంటే 10 టైమ్స్ మీరు ఆల్రెడీ చదివేసారు కాబట్టి, ఆ కాన్సెప్ట్ మీరు మళ్ళీ మళ్ళీ కంఠస్థం చేయడం వల్ల మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇంకా రివిజన్ అయిపోయి ఉంటది మీకు. అవును. సో, యాహ్! మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ ఉందనుకోండి. ఆ లెసన్ మీరు చూడగానే మీకు జస్ట్ ఈ లెసన్‌లో ఈ 5 మేజర్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్‌లో ఫలానా యాస్పెక్ట్స్ నాకు గుర్తున్నాయని చెప్పి మీకు తెలిసిపోతుంది. యాహ్! అండ్ ఈ విధంగా ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. అండ్ యాస్ వెల్ యాస్ రివిజన్ రివిజన్‌తో పాటు మాక్ టెస్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రివిజన్ చేస్తున్నాం సరిపోతుంది. కానీ మాక్ టెస్ట్ ఇవ్వడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏముంటుందంటే మనం ఆల్రెడీ రివైజ్ చేసిన టాపిక్ మళ్ళీ రివైజ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదా? ఒకవేళ రివైజ్ చేయాల్సిన అవసరం ఉంటే ఎంత అంటే మనం ఇప్పటివరకు చేసినంత రివిజన్ సరిపోతుందా? లేదా? అనే అనాలిసిస్ కూడా మనకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ అనే టాపిక్ మనం ఆల్రెడీ ఒక 4 టైమ్స్ రివిజన్ చేసిన తర్వాత మాక్ టెస్ట్ తీసుకున్నామనుకోండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎస్టిమేట్ చేసుకున్న స్కోర్ అట్‌లీస్ట్ ఇప్పుడు 100 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తే మనం 60-70 క్వెషన్స్ మనం కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలిగితే మన త థరోగా ఉన్నట్టు ఈ సబ్జెక్ట్‌లో అని మనం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకొని వెళ్తే, ఒకవేళ మనం 75 క్వెషన్స్ కరెక్ట్‌గా అటెంప్ట్ చేస్తే, మనం రైట్ ట్రాక్‌లో వెళ్తున్నట్టు మనకు ఆ క్లారిటీ వచ్చింది. సో, మనం నెక్స్ట్ టైము మేబీ ఆ రివిజన్ చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్‌కి తక్కువ టైం కేటాయించే అవసరం ఉంటుంది. ఒకవేళ 70 క్వెషన్స్ కాకుండా 50 గాని, 55 క్వెషన్స్ గాని కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలిగితే, దట్ షోస్ దట్ వి ఆర్ నాట్ థరో ఎనఫ్.
సో నెక్స్ట్ టైం రివైజ్ చేసినప్పుడు కొంత ఎక్కువ టైం కేటాయించుకోవాల్సి వస్తుంది. సో సైమల్టేనియస్ గా రివిజన్ అండ్ మాక్ టెస్ట్ ఇస్తూ ఉండడం వల్ల మనకి ఏం అడ్వాంటేజెస్ ఉంటాయంటే మన ప్రిపరేషన్ లెవెల్ మనకు అర్థమవుతుంది. అండ్ ఫ్యూచర్ స్ట్రాటజీ కూడా మనం ఆల్టర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది కంప్లీట్లీ డైనమిక్ ప్రిపరేషన్ అవసరం ఉంటుంది ఈ ఎగ్జామ్. Yeah. సో మనం డైనమిక్ బేసిస్ లో మనం స్ట్రాటజీని ప్రిపరేషన్ ని మారుస్తూ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఎగ్జామ్ కి మల్టిపుల్ స్ట్రాటజీస్ మారుస్తూ ఉంటాము, ప్రిపరేషన్ స్టైల్ మారుస్తూ ఉంటాం కాబట్టి మనం మనలో పేషెన్స్ అనేది కూడా డెవలప్ అవుతుంది తెలియకుండా. సో Yes. ఇండైరెక్ట్లీ ఇట్ హెల్ప్స్ us ఇన్ డెవలపింగ్ అవర్ పర్సనాలిటీ. అయితే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు సార్. ఈ సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు పిల్లలందరూ. వాళ్ళకు స్టేజ్ వచ్చేసరికి ఏమనిపిస్తుందంటే డబ్బులకు కష్టంగా ఉంటుంది. ఇంటికెళ్ళి డబ్బులు అడగలేరు. కానీ డబ్బుల యొక్క అవసరం ఉంటుంది. ఇంకా చదవాలనా అనే బాధ మొదలవుతుంది. అట్లా అని చెప్పి డబ్బులు సంపాదించామంటే ఇప్పుడు చదువుకునే టైం వేస్ట్ అవుతుందని భయమేస్తుంటది. ఫ్రెండ్స్ కొంత అడుక్కుంటారు. అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఇవన్నీ గూడా ఒక విపరీతమైన బాధను కలుగజేస్తుంది. వాళ్ళకు దాంతోటి చదవాలనే కోరిక ఉన్నప్పటికిని పూర్తి స్థాయిలో ఏకాగ్రత నిలపలేని పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి క్లిష్టతరమైన సిట్యుయేషన్ ఉన్నప్పుడు మీరు ఈ స్టూడెంట్స్‌కి ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది కొంతవరకు కష్టమే. ఎందుకంటే అప్పుడప్పుడు లక్ మనకి ఫేవర్ చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అదే అట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఎగ్జామినేషన్ హాల్‌లో ఒక 1 ఆర్ 2 క్వెషన్స్ తప్పవ్వడం వల్ల మన కట్ ఆఫ్ క్లియర్ చేయకపోవడం అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. సో మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడం అనేది చాలా కీ. ఇన్ కేస్ మీరు చెప్పినట్లయితే ఇన్ కేస్ ఫైనాన్షియల్లీ హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హావ్ ఎ బ్యాకప్ ఆప్షన్. ఎందుకంటే ఇన్ ఫ్యూ కేసెస్ విచ్ ఐవ్ హర్డ్ అబౌట్ కొంతమంది దే ఫస్ట్ వెంట్ టు జాబ్స్. ఫైనాన్షియల్ కొంతవరకు స్టెబిలిటీ వచ్చిన తర్వాతే వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి దే కుడ్ క్లియర్ ఎగ్జామ్ విత్ ద ఆస్పైరింగ్ సర్వీస్ దట్ దే వాంటెడ్. ఈ చాలా మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక కన్‌ఫ్యూజన్ ఉంది సార్. అసలు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రోజుకు ఇన్ని గంటలు చదవాలని ఉంటదా? లేకుంటే ఇన్ని చాప్టర్సా? లేకుంటే ఇన్ని క్వెషన్స్ చేయాలా? ఇదొక మేజర్ క్వెషన్ ప్రతి ప్రిపేర్ అయ్యే పిల్లల్ని ఛాలెంజ్ చేస్తా ఉంటది. ఎట్లా అసెస్ చేసుకోవాలా? నేను బాగానే ప్రిపేర్ అవుతున్నాను అనే ఒక నమ్మకం, విశ్వాసం రావాలంటే స్టూడెంట్స్ దేన్ని బేరీజ్ చేయాలి? సో బానే ప్రిపేర్ అవుతున్నానని కాన్ఫిడెన్స్ రావడానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు మల్టిపుల్ రివిజన్స్ అండ్ మాక్ టెస్ట్ ఈ 2 కాకుండా ఇంకొకటి నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటంటే నేను వీక్లీ టార్గెట్స్ పెట్టుకునేవాడిని. కొంతమంది మోస్ట్ ఆఫ్ దెమ్ యూజువల్లీ డైలీ టార్గెట్స్ పెట్టుకుంటారు. యూజువల్లీ అంటే డేకి నేను 8 అవర్స్ చదవాలి, లేకపోతే 10 అవర్స్ చదవాలి అని పెట్టుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ యూజువల్లీ సండే రెస్ట్ తీసుకుంటారు. ఒక 1 డే రెస్ట్ తీసుకుంటారు. లేకపోతే అట్‌లీస్ట్ హాఫ్ డే రెస్ట్ తీసుకుంటారు అంతే. ఎవ్రీ సండే మార్నింగ్ ఫస్ట్ హాఫ్‌లో మాక్ టెస్ట్ ఇచ్చి అనలైజ్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ హాఫ్ రెస్ట్ తీసుకుంటుంటారు. సో నేను ఎలా చేసేవాడినంటే వీక్లీ టార్గెట్స్ పెట్టుకునేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎకానమీ అనే టాపిక్‌లో ఒక 2 టాపిక్స్ కవర్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సెలెక్ట్ చేసుకునేవాడిని. ఒకవేళ చిన్న టాపిక్స్ ఫస్ట్ టైమ్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు చిన్న టాపిక్స్ అయితే నాకు కాన్సెప్ట్స్ అన్ని ప్రాపర్‌గా అర్థం అవ్వాలనుకుంటే ఒక 2 టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని ఆ వీక్‌లో 6 డేస్ మొత్తం చదివేవాడిని క్లియర్‌గా. అంటే ఇన్ కేస్ అది కొంచెం ఇన్ డెప్త్ అండర్‌స్టాండింగ్ అర్థం అవ్వాల్సిన టాపిక్స్ అయితే నేను ఐ యూజ్డ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. అంటే నాకు తెలిసేది కాదు. అంటే 10 అవర్స్ అని టైం పెట్టుకోకుండా నేను ఐ యూజ్డ్ టు గో బియాండ్ ద లిమిట్. అలాగే కొన్ని రోజులు అయితే దేర్ యూజ్డ్ టు బి టాపిక్స్. అంటే ఒక టాపిక్ నేను కవర్ చేయడానికి నాకు కొంచెం తక్కువ టైంలోనే అయిపోయేది. అలాంటప్పుడు మేబీ పర్ డే నేను 4-6 అవర్స్ లోనే ఆపేసేవాడిని. సో వీక్లీ టార్గెట్స్ నేను పెట్టుకునేవాడిని. అంటే డైలీ టార్గెట్స్ కొంతమంది పెట్టుకుంటారు. ఐ యూజ్డ్ టు హావ్ వీక్లీ టార్గెట్స్, టాపిక్ వైస్ టార్గెట్స్ పెట్టుకునేవాడిని. సో డియర్ స్టూడెంట్స్, సీ టార్గెట్స్ అని పెట్టుకోవడం అనేది వాళ్ళ యొక్క చదివే విధానం గాని, వాళ్ళకి సంబంధించి ఎట్లా చేస్తే బాగుంటదనేది వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకోవాలనేది సార్ చెప్పే ఎయిమ్ అన్నమాట. సార్ ఇప్పుడు ఆహ్, కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఆబ్జెక్టివ్ ప్రశ్నల కోసం ఎలా ప్రిపేర్ కావాలి? అంటే నోట్స్ కంటిన్యూయస్‌గా రాసుకోవాలా? లేకుంటే పాయింట్ లాగా రాసుకోవాలనా? లేదు ఆల్రెడీ బిట్స్ లాగా క్వెషన్స్ లాగా ఉన్న క్వెషన్‌లోంచి మనం ఈ చాప్టర్ చదివి బిట్స్ లాగా రాసుకుంటే బావుంటదా? ఎలా ప్రిపేర్ అవుతే
ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లాంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారని మీరు చెప్పగలుగుతారు? అది నేను వన్ థింగ్ ఐ వాంటెడ్ టు ఎంఫసైజ్ ఆన్ దిస్ ఏంటంటే, మనము ప్రిపరేషన్ అనేది ప్రిలిమ్స్ కి పరంగా వేరేలాగు, మెయిన్స్ కి పరంగా ఇంకోలాగా ఉండదండి. సో ప్రిపరేషన్ అనేది ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉండాలి. సో మనం కాన్సెప్ట్ ని ఇష్యూ ని ప్రాపర్ గా అర్థం చేసుకోగలిగితేనే మన కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఇష్యూ అర్థమవుతుంది, సొల్యూషన్ మనము సజెస్ట్ చేయగలుగుతాం. సో ఇన్ కేస్ వాడు ఎగ్జామ్ కండక్ట్ చేసి అతను క్వశ్చన్ అడగాలనుకున్నా ఏదైనా కాన్సెప్ట్ బేస్ చేసుకుని అడుగుతాడు క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్వశ్చన్ అడగాలనుకుంటే, ఇప్పుడు మనము క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ గురించి కానీ ప్రాపర్ గా దాని సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ గురించి చదువుతుంటే, ఆ మూవ్మెంట్ అసలు ఎందుకు వచ్చింది, అసలు రావాల్సిన అవసరం ఏముండింది, పార్టిసిపేట్ ఎవరు చేశారు, ఎవరికి అగేన్స్ట్ గా చేశారు, సో దానికి ఫైనల్ గా అది ఎందుకు ఆపేయాల్సి వచ్చింది, దానికి సొల్యూషన్ ఏమైనా వచ్చిందా లేదా, మనం ప్రాపర్ గా ఆ ఇష్యూ కి పరంగా మనం చదివితే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇదంతా చదివితే కనుక వాళ్ళు ప్రిలిమ్స్ లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు, యూజువల్లీ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ని లీడ్ చేసింది ఎవరని అడుగుతాడు, లేకపోతే ఏ ఇయర్ లో వచ్చిందని అడుగుతాడు, లేకపోతే దాన్ని అణగదొక్కడానికి ఎవరు గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు దాన్ని అణగదొక్కడానికి ట్రై చేసి ఉంటారు అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో మనం కాన్సెప్ట్ కి క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, కాబట్టి వీ కెన్ ఈజీలీ ఆన్సర్ సచ్ క్వశ్చన్స్. Yes, sir. It's a nice, I think, nice input you has given. అంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏదైనా కాన్సెప్ట్ గురించి చదవాలనుకుంటే రీజన్ నుంచి రూట్ కాజ్ ఏంటి అండ్ అవుట్కమ్ ఏంటి, ఈ 4 సెక్షన్స్ లోపల మీరు చదువుకునే దానికి రెడీ అయితే ఐ థింక్ మీరు అది మెయిన్స్ కానివ్వండి, ప్రిలిమ్స్ కానివ్వండి, వీటిని కరెక్ట్ గా మీరు అప్లై చేసి రాయగలుగుతారు అనేది సార్ చెప్తున్నాడు. సార్ ఇంకొక క్వశ్చన్ ఏమొచ్చిందంటే, ప్రతి ప్రశ్నకి ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఆన్సర్స్ ఏవైతుంటాయో ఏబిసిడి అని, అవి ఆల్మోస్ట్ ఆ క్వశ్చన్ కి దగ్గర దాకా ఉంటుంది. అంటే ఆ మైన్యూటెస్ట్ డిఫరెన్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేసి ఈ ఆన్సర్ ఇదే అనే నమ్మకం ఎట్లా క్రియేట్ చేసుకోవడం, ఎట్లా చదివితే ఆ మైన్యూట్ వేరియేషన్ లో ఉండే ఆప్షన్స్ ని మనం ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆన్సర్ ను క్యాచ్ చేయగలం సార్, ఆ ఎబిలిటీ ఎట్లా వస్తుందని చాలా మంది అడిగారండి నన్ను. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎగ్జామినర్ పేపర్ సెట్ చేసేటప్పుడు ఇంకొక ఆస్పెక్ట్ కూడా టెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు మనలో. ఏంటంటే వాళ్ళు యూజువల్లీ ఒక 100 క్వశ్చన్స్ అడిగారు అనుకోండి ఎగ్జామ్, దానికి ఏదో ఒక కట్ ఆఫ్ మార్క్ అయితే పెడతారు, మేబీ 55 కానీ 60 అని కరెక్ట్ కట్ ఆఫ్ మార్క్ పెడతారు. సో అన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా కరెక్ట్ గా ఆన్సర్ చేయాలని రూల్ లేదు. అతను అల్టీరియర్ మోటివ్ ఏమైనా ఉంటుందంటే, మన నాలెడ్జ్ లాజిక్ తో పాటు మన టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా టెస్ట్ చేయాలనుకుంటాడు. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీల్డ్ కి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ 2 or 3 మల్టిపుల్ ఇంపార్టెంట్ టాస్క్స్ మన చేతిలో ఉన్నాయి అనుకోండి. సో మనం ఫస్ట్ ఏది ఇంపార్టెంట్ టాస్క్ మనం ఐడెంటిఫై చేసి అది సాల్వ్ చేసే అబిలిటీ మనకు ఉందా లేదా కూడా చెక్ చేస్తారు. సో టైం ఈజ్ ప్రయారిటీ దట్ కేస్. సో టైం ప్రయారిటైజ్ చేసుకొని ఏ క్వశ్చన్స్ ఈజీ, ఏ క్వశ్చన్స్ ఎలిమినేట్ చేసుకోవాలో, ఏ క్వశ్చన్ హార్డ్ చూసుకొని, సో ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి మనం. సో ఇప్పుడు ఈజీ క్వశ్చన్ అయినా హార్డ్ క్వశ్చన్ అయినా బోత్ క్యారీ ద సేమ్ మార్క్. కరెక్ట్. అండ్ ఆల్సో మీరు చెప్పిన ఇంకొక అడిషనల్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒకటే రెఫరెన్స్ టాపిక్ మీద మల్టిపుల్ బుక్స్ అవైలబుల్ గా ఉంటాయి, కానీ మనం మల్టిపుల్ బుక్స్ అవైలబుల్ ఉన్న బుక్స్ ని మనం రిఫర్ చేస్తే దెర్ ఇస్ ఎన్ పాసిబిలిటీ ఆఫ్ ఇంక్రీజింగ్ కన్ఫ్యూజన్. సో మనం లిమిటెడ్ రిసోర్స్ ఒక 1 or 2 రెఫరెన్స్ బుక్ యూజ్ చేస్తూ దాన్ని మల్టిపుల్ రివిజన్ చేస్తే మనకు ఉన్నంత వరకు కాన్సెప్చువల్ క్లారిటీతో పాటు లాజిక్ కూడా డెవలప్ అవుతుంది మనకి. సో ఇన్ కేస్ మనకి 2 ఆప్షన్స్ కూడా కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కానీ మనం కొంచెం స్మార్ట్ గా ఎలిమినేట్ చేసి చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంకొక ప్రశ్న సార్ ఏంటంటే, ఎగ్జామ్ రాసేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూర్చొని రాస్తున్నప్పుడు ఒక 4-5 క్వశ్చన్లు అటెంప్ట్ చేసాము. 5th క్వశ్చన్ ఒకటి అటెంప్ట్ చేస్తుంటే చదువుతుంటే అంతకుముందు రాసిన క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్టా కాదా అది పూర్తిగా అన్నట్టు అనిపిస్తుంది. అది కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని ఈ 5th క్వశ్చన్ చేసేటప్పుడే 4th క్వశ్చన్ గురించో 3rd క్వశ్చన్ గురించో మైండ్ అసంకల్పితంగానే దాని గురించి ఆలోచిస్తూ వస్తుంది. దాంతో ఏమవుతుంది, ఈ 5th క్వశ్చన్ కూడా పూర్తిగా ఏకాగ్రత ఇవ్వలేకుండా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇది తప్పుపోతుంది, అది కూడా తప్పుపోతుంది.
సో ఈ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటికి రావాలి అని అంటే ఫిఫ్త్ క్వశ్చన్ చదివితే నేను ఫిఫ్త్ క్వశ్చనే ఆన్సర్ చేయాలి. ఆ ముందు కన్నా క్వశ్చన్స్ అవి తప్పు అయినా రైట్ అయినా అసలు ఆలోచించలేకుండా ఏ క్వశ్చన్ చదువుతున్నావు ఆ క్వశ్చన్ మీద 100% ఫోకస్ చేయాలంటే ఎలాంటి ఆలోచనతో ఉండాలి అని మీరు సజెస్ట్ చేస్తారు సార్? ఫస్ట్ థింగ్ అండి 2 పాయింట్స్ ఫాలో అవుతే దీనికి ఇష్యూని సాల్వ్ చేసుకోవచ్చు మనం మెంటల్లీ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం రిపీటెడ్‌గా ఇంతకుముందు నేను చెప్పినట్టు మాక్ టెస్ట్ చేస్తూ ఉంటే మనకి ఇలాంటి ఎర్రర్స్ చేసే పాసిబిలిటీ తగ్గిపోతది మనకి. సో, హ్మ్. మాక్ టెస్ట్ చేస్తే అంటే మనం ఆల్రెడీ సిమ్యులేటెడ్ ఎగ్జామినేషన్ మోడ్‌లో మనం రాస్తాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మాక్ టెస్ట్ ఇచ్చేటప్పుడు కూడా టైమ్ కన్‌స్ట్రెయింట్ పెట్టుకొని మనము ఇవ్వాలి మాక్ టెస్ట్. సో, ఆల్‌మోస్ట్ ఎగ్జామినేషన్ ఇచ్చే అట్మాస్ఫియర్ మనకి క్రియేట్ అవ్వాలి మైండ్‌లో. హ్మ్. సో, మాక్ టెస్ట్ సాల్వ్ చేయడం వల్ల ఈ మ మిస్టేక్ అనేది చాలా వరకు ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనము రెట్రోస్పెక్షన్‌కి టైమ్ మాత్రము ఎగ్జామ్ తర్వాతే కేటాయించుకోవాలి. సో, ఇప్పుడు మనం ఏది ఫోకస్ ఆన్ ద థింగ్ విచ్ వి ఆర్ డూయింగ్ రైట్ నౌ అనేది మాత్రం ప్రాపర్‌గా మనం ఏదైనా జస్ట్ క్వెషన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఇంతకుముందు క్వెషన్ గురించి ఆలోచించకుండా జస్ట్ ఏ క్వెషన్ అటెంప్ట్ చేస్తున్నామో ఆ క్వెషన్ గురించి మాత్రమే అటెన్షన్ ఇవ్వాలి ఆ క్వెషన్‌కి మాత్రం. సో ఇది ఓన్లీ మాక్ టెస్ట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్రై చేస్తూ ఉంటే దే కెన్ ట్రైన్ దేర్ మైండ్ సార్. హ్మ్. అంటే మాక్సిమం అంటే ఓన్లీ మాక్ టెస్ట్ విల్ నాట్ హెల్ప్ అండి. మాక్ టెస్ట్ అలాంగ్ విత్ రివిజన్ ఈస్ ద కీ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. 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 సో ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి సార్. గ్రూప్ 1 జూన్ 9థ్ ఉంది. సో అంటే ఇప్పుడు హ్మ్. మనము విన్నానండి. సో ఇంకొక 7, 8 డేస్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్ ఎగ్జామ్ ఉంది. ఈ 7 డేస్ టైమ్‌ని పిల్లలు ఎట్లా ఉపయోగించుకుంటే వాళ్ళు ఎఫెక్టివ్‌గా ప్రిలిమ్ ఎగ్జామ్‌ను బాగా రాయగలుగుతారు సార్? రివిజన్ మెథడ్స్ ఏముండాలి? సో, ఇప్పటివరకు చదివిన టాపిక్స్ అన్నీ మాక్సిమం రివిజన్ మీద ఫోకస్ చేయాలి. సో, కొత్తగా ఇప్పటివరకు చదవని టాపిక్స్ కొత్తగా ఓపెన్ చేస్తే కన్‌ఫ్యూజన్ ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువుంటదని నా ఒపీనియన్. సో, నా సజెషన్ వచ్చేదేంటంటే ఇప్పటివరకు రివైజ్ చేసిన టాపిక్స్ థరోగా మళ్ళీ రిపీటెడ్‌గా రివైజ్ చేసుకొని, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఒకసారి మళ్ళీ కుదిరితే మళ్ళీ ఒకసారి రెఫర్ చేసుకొని ఫర్దర్ ఐ ట్రై టు అనలైజ్ ద క్వెషన్ ప్యాటర్న్స్ దట్ దే మైట్ సెట్. ఓకే. సో ఇప్పుడు ఎగ్జామ్ ఈ అండ్ కాంపిటీ యాహ్! ఆహ్, యాహ్! ఐ వాంటెడ్ టు విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద యాస్పిరెంట్స్. యాహ్! సో, ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ చదివే వాళ్ళు చాలా రోజుల పాటు చదవడానికి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లాగుండి కంబైన్డ్ స్టడీ చేయాలనే ఒక కోరికతోటి కొంతమంది తెలియకుండానే అనవసరమైన టాపిక్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టైం కొంచెం అటు ఇటు డీవియేట్ అవుతుంది సార్. అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఇట్లాంటి గ్రూప్ స్టడీస్ చేయాలనుకునే పిల్లలకి? అంటే యూజువల్లీ ఇలాంటి సిట్యుయేషన్స్ అవాయిడ్ చేయడానికి ఆహ్, వన్ థింగ్ ఈస్ గుడ్. హ్మ్. కానీ గ్రూప్ ప్రిపరేషన్ ఈస్ ఆల్‌వేస్ గుడ్. ఐ అగ్రీ టు దట్. ఎందుకంటే ఇప్పుడు మన ఐడియాస్ కొంతవరకే లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మనకు ఒక 2 ఆర్ 3 ఐడియాస్ వస్తే, మనకు ఒక పియర్ గ్రూప్ ఉండడం వల్ల ఒక ఇద్దరు ముగ్గురు పియర్స్ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 2-3 ఐడియాస్ వస్తే సో మేబీ 5-6 ఐడియాస్ వచ్చేస్తాయి ఓవరాల్. హ్మ్. సో వాళ్ళకి మల్టిపుల్ డైమెన్షన్స్‌లో థింక్ చేయడం అలవాటయ్యి పర్సనాలిటీ కూడా గ్రో అవ్వడానికి ఉంటది. సార్ కానీ పియర్ గ్రూప్ మరీ పెద్దగా ఉండడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరన్నట్టు ఆహ్, టాపిక్ తెలియకుండా వేరే వైపు డీవియేట్ అయిపోతుంది. ప్లస్ అది ఆహ్, డిస్కషన్‌లా కాకుండా ఆర్గ్యుమెంటేటివ్ డైరెక్షన్‌కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటది. యాహ్! సో, ఇట్ ఈస్ గుడ్ టు హావ్ పియర్ గ్రూప్స్ బట్ స్మాలర్ పియర్ గ్రూప్స్ విల్ హెల్ప్. కెన్ వి సే దట్ 3 ఆర్ 4 ఈస్ గుడ్ సార్? అంటే ఇట్ వాస్ హెల్ప్‌ఫుల్ ఫర్ మీ హావింగ్ ఎ గ్రూప్ ఆఫ్ 3. ఓకే. సో, ఇట్ ఎంటైర్‌లీ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గ్రూప్ సైజ్ మన డిస్కషన్, ఆర్గ్యుమెంట్స్ వైపు మళ్ళకుండా ప్రిపరేషన్‌కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఉంటే ఐ డోంట్ థింక్ ద సైజ్ ఆఫ్ ద గ్రూప్ షుడ్ మ్యాటర్. అండ్ ఇప్పుడు ఒక టాపిక్ చదువుతుంది సార్. ఇది ఇంకా వచ్చేసింది నాకు అని ఎప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవచ్చు? ఒక 2, 3 పుస్తకాలు చదివితే కన్ఫర్మిటీ వస్తదా? లేకుంటే ఒక చదివిన చాప్టర్‌లో టెస్ట్ రాసి మాక్సిమం మార్క్స్ వస్తే అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చా? యెస్ ఐ హావ్ డన్ ఇట్. నౌ ఐ యామ్ గుడ్ ఎట్ థిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ థిస్ చాప్టర్ అని ఎట్లా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవచ్చు? అదే కదండీ నేను చెప్పానుగా ఇప్పుడే చెప్పినట్టు బేసిక్‌గా సింపుల్ ఫార్ములా రివిజన్ ప్లస్ మాక్ టెస్ట్ అంతే. ఓకే. అంటే లిమిటెడ్ బుక్స్ అండ్ మల్టిపుల్ రివిజన్స్ అండ్ మల్టిపుల్ మాక్ టెస్ట్. ఓకే. ఓకే. సో వాట్ ఈస్ యువర్ టఫెస్ట్ స్టేజ్ అండి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు? మా పిల్లలందరికీ టఫెస్ట్ మీరు టఫ్ సిట్యుయేషన్ నుంచి
బయటకు వచ్చారు కాబట్టి ఆ టఫ్ సిచ్యువేషన్ మీరు ఎట్లా అధిగమించేస్తారో పిల్లలందరూ రకరకాల సిచ్యువేషన్స్ లో ఉన్నారు ఇప్పుడు త్రూఅవుట్ స్టేట్. సో మీరు ఎదుర్కొన్న టఫ్ సిచ్యువేషన్ నుంచి ఎట్లా రాగలిగారో చెప్తే ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి a wonderful message for them and they may get inspiration from your effort and they personalize it and they apply for it, sir. సో అబౌట్ మీ, నేను కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండి ఫ్రమ్ ఐఐటి మద్రాస్. 2017 లో గ్రాడ్యుయేట్ అయ్యాను. తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఐ వాజ్ మెడికల్ రిహాబిలిటేషన్ ఫర్ 3 years. తర్వాత ఇంకా ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఆఫ్టర్ టేకింగ్ డిసిషన్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో ఇంకా డిసైడ్ అయిన తర్వాత నేను 2021 లో అటెంప్ట్ ఇచ్చాను అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ 2022 యాజ్ ఐఏఎస్. ప్రిపరేషన్ పరంగా అంటూ డిఫికల్ట్ మోస్ట్ టఫెస్ట్ ఫేజ్ అంటే ఐ డోంట్ థింక్ ఐ కెనాట్ రికలెక్ట్ మచ్. అంటే కంపారిటివ్ బేసిస్ లో చూసుకుంటే అయితే ప్రిలిమ్స్ క్లియరింగ్ వాజ్ బిట్ డిఫికల్ట్. ఎందుకంటే మెయిన్స్ ఇంకా ఇంటర్వ్యూ అంత టఫ్ అనిపించలేదు ప్రిలిమ్స్ తో కంపేర్ చేసుకుంటే. కానీ టోటల్ టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అని అనుకుంటే అంటే నా రిహాబిలిటేషన్ పీరియడ్ వాజ్ ద టఫెస్ట్. అంటే వాట్ థాట్ విచ్ మేడ్ యూ టు ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్స్? ఎప్పుడప్పుడు ఏం ఆలోచన వచ్చుండేది, ఎట్లా ఫైట్ చేయాలనిపించేది? ఏ ఏ సిచ్యువేషన్ అంటున్నారండి? బయటికి రావడానికి వన్ థింగ్ దట్ హెల్ప్ మీ వాజ్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్, ఫ్యామిలీ. ఓకే. సో యాక్చువల్లీ నాకు ఐ వాజ్ కంప్లీట్లీ సెటిల్డ్ ఇన్ లైఫ్ టిల్ దెన్. జాబ్ వచ్చేసింది, అంతా అయిపోయిన తర్వాత. కానీ సో బికాస్ ఆఫ్ దిస్ సడన్ బ్రెయిన్ హెమరేజ్ నాకు ఈ హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను ఐ హ్యాడ్ టు బి ఆన్ రిహాబిలిటేషన్. సో ఆ ఫేజ్ లో పేరెంట్స్ ఇంకా హెల్ప్, ఇంకా సిస్టర్ ది సపోర్ట్ కూడా చాలా ఉండడం వరకు ఐ కుడ్ ఓవర్కమ్ దిస్ ఫేజ్. అండ్ తర్వాత ఈ ఎగ్జామ్ కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యానంటే ఫాదర్ సజెస్ట్ చేశారు. సో ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం వల్ల అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లా మిగిలిపోతాము అంతే మహా అయితే. లేకపోతే ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ ఇన్నఫ్ ఒక మంచి సివిల్ సర్వెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ మ్యాక్స్ మనం వర్స్ట్ కేస్ విల్ బి రిమైనింగ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ అన్నారు. సో ఐ డిసైడెడ్ టు ప్రిపేర్. Thank you, Smaran, for taking your time in spite of your busy schedule. And definitely your inputs are going to helpful for a lot number of students who are preparing for civils as well as all the groups of this Telangana state and AP state. Thank you very much, sir. Thank you for sparing your. You're welcome. Thank you.